ఇల్లు బానే ఉందండి. ఇదిగో మేడం చెప్పారు కాబట్టి నిన్ను లోనికి రాణిస్తున్నా. చెయ్యి తగ్గేదాకా జాగ్రత్తగా ఉండు. థ్యాంక్స్ అండి. ముక్కు మొహం ఏకమైపోద్ది తేడాలు ఏమైనా చేసావంటే. అమ్మమ్మ, నేను పిన్నిస్తో పోలిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటానండి. ఇదిగో కుక్కు. అమ్మగారండి. అబ్బాయికి పైన గదిని చూపించు. అట్టగండి. అన్నట్టు నీ పేరేంటి బాబు? బాబండి. బాబా? ఈయనెవరు? ఇతనే మా కుక్కు. ఓ కుక్క. కుక్క కాదు బాబు, కుక్కు. కుక్కు అదే కుక్కేగా. కుక్క వంటాడు. అది కుక్కే కదా. సర్లే, ముందు లోపలికి తీసుకెళ్ళు. అయ్యగారు కారుతో గుద్దేశారు. ఈ చెయ్యి తగ్గేదాకా జాగ్రత్తగా చూసుకోవాలి. తగ్గేదాకనా అమ్మా? అయితే ఇంకొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటారన్నమాట బాబు. అరే కుక్క, కార్లో బ్యాగ్ ఉంది, పట్రా. అయ్యో, ఏలో ఒకటి, దీనికి ఏం తక్కువ లేదు. బాబు బాబు, ఇదే తమరి గది. లోపల ఏసీ పనిచేస్తుందా? ఉంటే పనిచేసేది. కనీసం ఫ్యాన్ అన్నా పనిచేస్తుందా? ఉంది కానీ పనిచేయదు. అసలు ఇది మనుషులు ఉండే గదేనా? అందుకని మీకు ఇచ్చింది. ఈ రూమ్ లో వేస్ట్ సామాన్లు ఉన్నాయి, అవి బయట పడేస్తాను, మీరు లోపల ఉండొచ్చు. గెస్ట్ అంటే మర్యాద లేకుండా పోయింది. ఏంటి బాబు చూస్తున్నావు? ఎవరి టింగుటియా? పేరు ఇందు, త్వరలో ఇంటికి కాబోయే కోడలు అని చెప్పుకుంటదిలే. అంటే మేడం గారు అబ్బాయి చిన్నప్పుడే పారిపోయాడు. అవన్నీ పర్సనల్ మ్యాటర్స్, మనకెందుకు బాబు? అబ్బా, మాటికి బాబు అంటావేంటి? నా పేరు చందు. ఇందాక బాబు అన్నావు, ఇప్పుడేగా ఎందు అన్నా. అంత ఫాస్టా? లవ్ చేయడానికి మన పెద్ద టైం పెట్టలే. చాలా ఫాస్ట్. మేడం మీరు కూర్చోండి మేడం, నేను చూస్తాగా. మే హూనా. హలో. హాయ్ అంకుల్. ఎవరితో నువ్వు? నా దాంటి వాయిస్ లో ఉందా? అసలు ఎవరు నువ్వు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావురా? ఓ మిస్ యూనివర్స్, మరి నువ్వు చేస్తావని తెలియక. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. నేను సైలెంట్ గా ఉంటే నువ్వు ఫోన్ చేసి నన్ను కెలకటం ఎందుకే? డబ్బులు బొక్క. పెట్టే ఫోను. ఏంటయ్యా నీ అల్లరి? దానికన్నానండి. అదంతేలే, పక్కింటి అమ్మాయి ఇందు అని. ఇందునా? నీకు ముందే తెలుసా? ఇంతకు ముందే తెలుసు, కుక్క చెప్పాడు. వాడేడి? నేనే మటన్ షాప్ కి పంపించాను మీకోసం బోన్ సూప్ చేద్దామని. బోన్ సూపా? ఎందుకు? మీ కీళ్ళ నొప్పులకి తిరుగులేని మందు మేడం. నా కీళ్ళ నొప్పుల గురించి నీకెవరు చెప్పారు? నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. ఇందాక ఫోన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డారుగా. మీరు కూర్చోండి, నేను ఇలా వెళ్ళి అలా సూప్తో వస్తాను. ఈడెవడండి బాబు? బోళ్ళు అంటాడు, సూపులు అంటాడు, మనకు తాగడమే కానీ చేయడం తెలియదు. ఈ బుక్ లో అన్ని సూపుల గురించి ఉన్నాయి. ఏంటో లక్కు, ఈడెవడ పెద్ద రంకుమూళ్ళలో తయారైంది. నాకు యజమాని కంటే ఈ డాబ్స్ ఎక్కువైపోయింది. పోన్లీ కుక్కు, ఇదంతా వాడి కోసమే ఏంటి? ఆ అమ్మగారికి ఏళ్ల నొప్పుల కోసమే కదా. కుక్కు, ఏది వాసన వస్తుంది? చెమటాసన, ఇంకా స్నానం చేయలే. నేను అనేది పెంట వాసన కాదు, పెంట వాసన. ఏం బాబు? బాబు కాదు, చందు. చందు. సరే చందు బాబు. వంటగదిలో రాకూడదని తెలియదా నీకు? మరి నువ్వెందుకు వచ్చావు? నేను తప్ప ఇంకెవరు రాకూడదని దాని అర్థం. మరి అదెందుకు వచ్చింది? అదే, అది నా కోకుకు, అందుకే వచ్చింది. మరి నువ్వెందుకు వచ్చావు? నేను నీకు బాస్ కాబట్టి వచ్చా. బాసా? అవును రే, నిన్ను సూప్ చేయమంటే ఊపుకుంటూ ఎటెళ్ళావరా? మేడంకి చెప్పాననుకో, నీ పోస్టింగ్ హూస్టింగ్ అయిపోద్ది. నా పోస్ట్ హూస్టింగ్ సరే, తొందరలో నీకు రోస్టింగ్ టైం దగ్గర పడింది. అవును ఏంటమ్మా, ఈ చేతికుండాల్సిన తప్ప సడన్ గా మాయమైపోయిందేంటి? చూడురా చూడు, ఇది కట్టు కాదా, అది చేతికి లేదా? అవును బాబు. ఎందుకురా నన్ను అనుమానిస్తారు? అవును, దెబ్బ తగిలింది కుడి చేతికి కదా, మరి కట్టు ఎడం చేతికి వచ్చిందేంటి? అవును రే, నువ్వు దేవదాస్ సినిమా చూసావా? వాయిస్ అది సినిమా కాదు, అదో కళాఖండం. 15 సార్లు చూశాను. అందులో ఒక పాట ఉంటుంది, కుడి ఎడమైతే పొరపాటు భలే పాడుతున్నారా? చిన్నప్పుడు నాకు 2 ప్రైజులు ఇచ్చారు, పాడినందుకు ఒకటి ఆపినందుకు. మళ్ళీ కొట్టాడే లక్కు. తొక్కేం కాదు, కుడియడమైతే పొరపాటు లేదని గొప్ప గొప్ప వాళ్ళే అంటున్నప్పుడు మధ్యలో నీకేంట్రా గొట్టం? గొట్టమా? చాలా బాగుంది బాబు. థ్యాంక్ యూ మేడం. మేడం మేడం, ఈ నమ్మకండి, వీడి పచ్చి మోసగాడు. ఏమైందిరా? నిన్న వీడి కుడి చేతుకున్న గాయం సడన్ గా ఎడం చేతికి వచ్చింది. కావాలంటే చూసుకోండి. ఏది? ఇది కట్ట కరికట్ట వంటగది నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎలా మారింది అబ్బా? ఎవడ్రా? ఏయ్,
ఎవరది ఫోన్లో తిక్కగా మాట్లాడింది? ఈ అబ్బాయి లేవే, కొత్తగా వచ్చాడు. నువ్వని తెలియకలా మాట్లాడాడు. అయితే సారీ చెప్పను. సారీయా? చెప్పేవయ్యా. మీరు చెప్పమన్నాక చెప్పకుండా ఉంటానా మేడం? జరిగిన దాంట్లో నా తప్పస్సలు లేకపోయినా నీకు సారీ చెప్పడం శుద్ధ దండగా నాకు అనిపిస్తున్నా మేడం గారు చెప్పారు కాబట్టి సారీ. నిన్ను అరే కుక్క, అమ్మాయి గారికి నేను చేసిన సూప్ అట్రా. సూపా? నువ్వు చేసావా? అయితే కుక్కలు కూడా తాగా. రే అమ్మాయి గారు తాగరంట్రా, క్యాన్సిల్. దొంగతనంగా తాగేది బలి రుచిగా ఉంటది. అమ్మా ఎందుకు కొట్టావు? నేనా? ఓ చేతిలో కప్పు, ఓ చేతికి కట్టు. నేను ఎలా కొడతాను కుక్కు? కరెక్టే కదా, మరి ఎవరు కొట్టినట్టు? ఎందుకంత కన్ఫ్యూజన్? ఎవరు మంది? కేసరపల్లి. కేసరపల్లి ఊసరవెల్లి నీ నోట్లో నా. ఆ చివరిది ఏమైంటది? సిప్పాడు సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? అదేంటో దీనికి తెలుసు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.